ఉంటే అందులో నేను ఎంత మంచి నీళ్లు పోసినా మళ్ళీ పాడైపోతాయి. అది ఎవరికి ఇచ్చిన అనారోగ్యత, మళ్ళీ నీవు తాగిన అనారోగ్యతని. ప్రతి ఒక్కరు ఎలా ఉంటున్నారు అంటే వారు లోకముతో స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నారు. ఆ విషయంలో ఆయన మాట్లాడుతున్నాడు కఠినంగా. ఎన్నిసార్లు చెప్పినా మరలా లోకంతో స్నేహం చేయాలి, దేవునితో స్నేహం చేయాలంటున్నారు. లోకంతో స్నేహం చేస్తే నాకు శత్రువు అవుతావు అని ఆయన ఎన్నిసార్లు చెప్పినా లేదు, లోకములో ఉంటాను, ఆదివారం దేవుని రాజ్యములో కూడా ఉంటాను, కానీ నాకు ఎప్పుడు కూడా దేవునిలో ఉన్నటువంటి ఆనందం కావాలి. నా ప్రార్థనలకు ఆయన జవాబు ఇవ్వాలి. నాకు ఏ అక్కరున్న దేవుడు అప్పుడే ఇచ్చేయాలి. నాకు ఏ కొదువ రావద్దు, ఏ బలహీనతలు నా జీవితంలో ఉండకూడదు, ఏ అనారోగ్యతలు రావద్దు, ఏ సమస్యలు రాకూడదు. నాకు అన్ని మేలుకరమైనవి ఉండాలి. ఎందుకంటే నేను ఆదివారం దేవుని మందిరానికి వస్తున్నాను కదా. ఆయన ఆదివారం ఒకటే కాదు, ప్రతిదినము నాతో స్నేహము నువ్వు చేయాలి. ప్రతిరోజు నువ్వు నాతో స్నేహం చేస్తే నాలో ఆనందించగలుగుతావు. నువ్వు ఒక్కరోజు స్నేహం చేసి మిగిలిన 6 రోజులు నువ్వు ఒకవేళ లోకంతో స్నేహం చేస్తే నేను ఎలా నిన్ను దీవించగలుగుతాను, నేను ఎలా నిన్ను ఆశీర్వదించగలుగుతాను?